ఆఫీసుల్లో, ఇళ్లలో కొంతమంది కుర్చీలకు, సోఫాలకు ఫెవికాల్ పెట్టుకొని మరి కూర్చున్నట్టు అతుక్కుపోతారు. ముఖ్యంగా ఈ సాఫ్ట్‌వేర్, కార్పొరేట్ జాబులు చేసేవాళ్ళు వర్క్ ప్రెషర్ వల్ల అలా కంప్యూటర్ ముందు అతుక్కుపోవాల్సి వస్తుంది. మీకు కూడా గంటల తరబడి ఆఫీస్‌లో గాని, ఇంట్లో గాని కూర్చుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీరు గంటల తరబడి కూర్చుంటే మీరు సంపాదించుకునే డబ్బులు మీతో ఉంటాయో లేదో తెలియదు గానీ, జీవితకాలం ఉండిపోయే అనేక జబ్బులకు స్వాగతం పలికినట్టే. ఏంటి డాక్టర్ గారు ఇలా భయపెడుతున్నారు అని అనుకుంటున్నారా? నేను భయపెట్టట్లేదు. మీ భవిష్యత్తు చెప్తున్నాను. నా 24 ఏళ్ల అనుభవంలో మరీ ముఖ్యంగా ఈ గత 10 ఏళ్లలో సాఫ్ట్‌వేర్, కార్పొరేట్ జాబులు చేసే వాళ్ళలో ఒబెసిటీ, డయాబెటిస్, పీసీఓఎస్, సంతానలేమి సమస్యలు తక్కువ ఏజ్‌లోనే రావడం చూస్తున్నాను. అసలు ఎక్కువగా కూర్చొని పనిచేయడం వల్ల ఎటువంటి సమస్యలొస్తున్నాయి? అధ్యయనాలు ఏం చెప్తున్నాయి? వంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అండి. నేను మీ డాక్టర్ సుధీర్ రెడ్డి, విష్ హెల్త్ లైఫ్ స్టైల్ క్లినిక్స్, హైదరాబాద్. ఇలా ఎక్కువసేపు కూర్చున్నట్లయితే కండరాల్లో కదలికలు లేనందువల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోయి ఫ్యాటీ లివర్, ఒబెసిటీ రావడం, నిదానంగా తీసుకున్న ఆహారం కొవ్వుగా మారి కొలెస్ట్రాల్ లాగా పెరిగి గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం పలు అధ్యయనాల్లో కూడా తేలింది. వీటితో పాటు ఇలా ఎక్కువగా కూర్చునే వారిలో మెదడు, కాలేయం, కిడ్నీల పైన కూడా ప్రభావం పడి వాటి పనితీరు మందగిస్తుందని తెలిసింది. కాళ్ళలో రక్త ప్రసరణ తగ్గిపోయి రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా రక్తనాళాలు వ్యాకోచించి ఉబ్బిపోతాయి. దీంతో వెరికోజ్ వెయిన్స్ అనే ఒక సమస్య బారిన పడే అవకాశం కూడా ఉంది. ఇక ఇలా ఒకే దగ్గర కూర్చొని ఉండడం వల్ల వెన్ను కండరాలు, ఎముకలపైన తీవ్రమైన ఒత్తిడి గురై సర్వైకల్ లేదా లంబార్ స్పాండిలైటిస్ అనే ఒక డిస్క్ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ వచ్చాక నేను కూడా వస్తానని చెప్పేసి ఒక పెద్ద కాలకేయ సైన్యంతో డయాబెటీస్ కూడా వస్తుంది. అదొక్కటి చాలు మనకు చుక్కలు చూపించడానికి. అయితే ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా రాకంటే ముందే మనం నివారించుకోవచ్చు. లేదా వచ్చాకనైనా సరే నేను చెప్పినట్టు వింటే వీటన్నిటిని రివర్స్ చేసుకోవచ్చు. ప్రతిరోజు యావరేజ్గా 8 నుంచి 10,000 అడుగులు నడవండి. పని ప్రదేశంలో ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా ప్రతి గంటకు ఒకసారి కనీసం 5 నిమిషాల పాటు అటు ఇటు నడవండి. నిత్యం నడక, వ్యాయామంతో పాటు ఆహారంలో కొన్ని మార్పులు పాటించాలి. దీనికి సంబంధించి బెస్ట్ రివర్సల్ డైట్ చార్ట్ కావాలంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్కి రిపోర్ట్లు పంపించి కాల్ చేయండి. ఇలాంటి విషయాలు చాలామందికి తెలియాలి కాబట్టి వెంటనే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆరోగ్యకరమైన చిట్కాల కోసం, వీడియోల కోసం ఛానల్ని లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వివరించే ప్రయత్నం చేస్తాను. నమస్తే.